శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మనం ఇప్పుడు ఈ వీడియోలో జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన 4 గ్రహాలు. అవి ఏంటంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహం, కేతుగ్రహం. ఈ 4 గురించి మాత్రమే చెప్పడానికి మనకు వీలు ఉంటుంది. అంటే మిగతా గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు. ముఖ్యంగా శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. గురువు సంవత్సరం, రాహు కేతువులు సంవత్సరంన్నర ఎప్పుడు కూడా అవి వక్రగతిలో సంచరిస్తూ ఉంటాయి. మానవ జీవితంలో ఈ 4 గ్రహాలు అంటే గురువు, శని, రాహు కేతువులు ప్రధాన పాత్ర వహిస్తాయి. ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురువు, రాహు, కేతువుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అర్ధాష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలాల్లో అంటే 12లో ఉంటే విశ్రాంతి లేకపోవడం, 1లో ఉంటే శరీరమైన ఇబ్బందులు, 2లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, 4వ స్థానంలో ఉంటే సౌఖ్యం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు తెలియజేయబడతాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలు చూస్తూ ఉంటాడు. ఆ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంటే ఈ 3, 7, 10 స్థానాల దృష్టి ఏ రాశిపై అయితే పడుతుందో ఆ స్థానాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని శని సూచిస్తాడు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి తన దృష్టి ఉన్నటువంటి రాశులను తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనదని చెప్పవచ్చు. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం అనేది సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం.
ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు గ్రహాలు ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒకే రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అనేది అధికంగా ఉంటుంది. సింహరాశి వారికి 2025వ సంవత్సరంలో మాస ఫలితాలు. సింహరాశి వారికి గురుడు జనవరి 1, 2025 నుంచి 13 మే 2025 వరకు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 10వ రాశిలో సంచరించే కాలంలో ప్రతి చిన్న పని చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. తల్లికి అంత మంచిది కాదు. ఇష్టం లేకుండానే దూర ప్రయాణాలు అనేవి చేయవలసి వస్తుంది. ఆస్తులు అనేవి కరిగిపోతాయి. ఉద్యోగ భంగం లేదా అధికారుల నుంచి శిక్ష అనేది పడుతుంది. ఇతరుల యొక్క కోపానికి గురి అవుతారు. 4వ స్థానాన్ని వీక్షించడం వల్ల నష్టాలు కలగకుండా చూస్తాడు. తక్కువగా వ్యాధిగ్రస్తులు అవుతారు. దూరదేశ సంచారం అనేది చేస్తారు. మాటను అదుపులో ఉంచుకుంటారు. వినోదాల్లో, విద్యా వ్యాసంగాల్లో పాల్గొంటారు. మే 14, 2025 నుంచి అక్టోబర్ 17, 2020 వరకు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గురుడు. తద్వారా ఉన్నత పదవి, ప్రభుత్వ సన్మానాలు పొందడం, విద్యా వివేక వృద్ధి, నానామూలక ధనాదాయం, విదేశీయానం అనేవి జరుగుతాయి. గురుడు తన ప్రత్యేక దృష్టిచేత తృతీయ, పంచమ, సప్తమ భావాలను వీక్షించడం ద్వారా కష్ట నష్టాలను కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తారు. తగ్గిపోతాయి. పెద్ద గొడవలు కాస్త చిన్న తగాదాలుగా మారిపోతాయి. కష్టపెట్టి మరీ విజయాన్ని అందిస్తాడు. సంతాన మూలక ఆనందం అనేది కలిగజేస్తాడు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యా వ్యాసంగంలో పురోభివృద్ధి అనేది కలుగుతుంది. తర్వాత అక్టోబర్ 18, 2025 నుంచి డిసెంబర్ 4, 2025 వరకు వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు. తద్వారా పదవీ త్యాగము, ఆస్తి నష్టము, బంధు వియోగము వంటివి జరుగుతాయి. శుభకార్యాలకే ఖర్చు పెడతారు. దూరదేశ సంచారం అనేది చేస్తారు. విద్యా వినోదాలలో పాల్గొంటారు. రోగబాధలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అతి కష్టం మీద పనులు పూర్తి చేస్తారు. అయితే సెప్టెంబర్ 15, 2025 నుంచి అక్టోబర్ 3, 2020 వరకు 12వ స్థానానికి వేదస్థానమైన 2లో బుధుడు యొక్క వేద వలన వ్యాపారాదులలో లాభాలు రావడం, అన్ని వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం, ఇంటిలో శుభ కార్యక్రమాలు జరగడం వంటివి జరుగుతాయి. తర్వాత డిసెంబర్ 5, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు లాభస్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. అంటే వక్రీకరించున్నాడు. తద్వారా ప్రభుత్వ మూలకంగా, విదేశాల మూలకంగా అధిక ఆదాయం అనేది జరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. విద్యా వివేక వృద్ధి, అన్ని రంగాల వాళ్ళు ఉన్నతిని పొందుతారు. ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. విరోధాలు అనేవి సమసిపోతాయి. ఖర్చుల నియంత్రణ అనేది జరుగుతుంది. సంతాన మూలక ఆనందం అనేది కూడా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. ఉన్నత పదవులు పొందుతారు. విద్యా వ్యాసంగంలో పురోభివృద్ధి అనేది జరుగుతుంది. ఊహించని ధనాదాయం అనేది ఉంటుంది. తర్వాత శని యొక్క ఫలితాలు. జనవరి 1, 2025 నుంచి 28 మార్చ్ 2025 వరకు శని సింహరాశి వారికి 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే 23 మార్చి వరకు శని సింహరాశి వారికి సప్తమంలో సంచరిస్తున్నాడు. తద్వారా శని ఈ సప్తమ స్థానంలో చెడు ఫలితాలనే ఎక్కువగా ఇస్తాడు. తీవ్రమైన ఆపదలు, దేశాంతర ప్రయాణము, అనారోగ్యం కలగడం, అలసిపోవడం, భార్యకు అనారోగ్యము, వృధాగా ప్రయాణాలు చేయడం, వ్యాపారంలో ఇబ్బందులు కలగడం, కొంత నష్టాలు అనేవి కలుగుతాయి. ఆర్థిక అధికమైన ఖర్చులు, కుటుంబ సభ్యులతో గొడవలు, కీళ్ల నొప్పులు, ఆస్తులు అమ్ముకోవడం వంటి ఫలితాలు కూడా జరుగుతాయి. తర్వాత 24 జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 10, 2025 వరకు 9వ స్థానానికి వేదస్థానమైన 6లో
బుధగ్రహ సంచారం వలన వాక్శుద్ధి కలగడం, విద్యా వ్యాసంగాలలో అభివృద్ధి, వేదాంత గోష్ఠి, బంగారు ఆభరణాలు కొనడం, మంత్రసిద్ధి కలగడం, ధనం లభించడం, తీర్థయాలు చేయడం లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత 29 మార్చి 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే రవి తన స్థానం నుంచి కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. కుంభం నుంచి మీనరాశిలోకి వెళ్ళాడు. అది ఈ రాశి వారికి అంటే సింహరాశి వారికి అష్టమ స్థానమైంది. అష్టమ స్థానంలో సంచరించడం వల్ల అంత మంచి ఫలితాలు అనేవి జరగవు. జీవితం అనేది చాలా సక్రమంగా జరగదు. ఆటుపోట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆయుష్ క్షీణించడం, సౌఖ్యం అంటే పడుకున్నా కూడా నిద్ర పట్టదు. సరైన సమయానికి భోజనం అనేది లభించదు. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతాయి. బద్ధకం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. కుటుంబంలో గొడవలు ఉంటాయి. ఉపాదానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక స్థితి లేకపోవడం, సంతానం ద్వారా ఇబ్బందులు, దుర్వార్తలు వినడం, స్నేహితులతో గొడవలు కావడం, సరైన ఆలోచన రాకపోవడం, ఉద్యోగంలో వ్యాపారంలో నష్టాలు ఇబ్బందులు కలగడం వంటివి జరుగుతాయి. తర్వాత రాహు యొక్క ఫలితాలు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు సింహరాశి వారికి అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల అనారోగ్యము, ఆందోళన, క్రూర జంతు భయము, కార్యనాశం అని అనుకున్న పనులు చెడిపోవడం, కుటుంబంలో గొడవలు కలవడం వంటివి ఏర్పడతాయి. రాహు తన సప్తమ దృష్టి చేత 2వ స్థానాన్ని వీక్షించడం వల్ల ధన నష్టం, కష్టాలు, అపకీర్తి వంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మే 18, 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు సింహరాశి వారికి రాహు సప్తమంలో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో రాహు చెడు ఫలితాలను ఇస్తాడు. భార్యతో గొడవలు, భోజన అసౌఖ్యము, వ్యాపారాలలో నష్టాలు, అపజయం, అన్యదేశ గమనం అంటే విదేశాలకు వెళ్ళడం లాంటివి కూడా జరుగుతాయి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు సింహరాశి వారికి కేతువు జనవరి 1, 2025 నుంచి 17 మే 2025 వరకు 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. మాట కటువుగా మాట్లాడడం, ధన నష్టము, చేసే ప్రయత్నాల్లో విజయం సాధించకపోవడం, మానసికమైన స్థిరత్వము లేకపోవడం, వివాహ జీవితంలో అనుకూలతలు అనేవి లేకపోవడం, ప్రయాణాల్లో భంగం ఏర్పడడం, బుద్ధి మార్గం వంటివి ఏర్పడతాయి. 18 మే 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు చెడు ఫలితాలే ఉంటాయి. శరీరం కృషించడం, బహు దుఃఖాలు ఏర్పడడం, బలం తగ్గడం, ఎంత కష్టించినా ఫలితాలు లేకపోవడం, అశాంతి, జూదమాడడం, తలిచిన పనులు పూర్తి కాకపోవడం, కలత్రానికి ఇబ్బంది కావడం, అంటే కలత్రంతో కూడా అంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, మలిన వస్త్రధారణ, రహస్యాంగాలలో వ్యాధులు రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. జై శ్రీమన్నారాయణ.